నామనికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయంలో 66లో కూడా 2 వచనాలు చూసుకుందాం. ఏమనంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. మీ ఆనందమే నా ఆనందము. హల్లెలూయా. మరి చూసినట్లయితే, దేవా, సియోన్లో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, చూడండి ఇక్కడ నుంచి చదువుదాం 2వ వచనం నుంచి. ప్రార్థనను ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేతురు. హల్లెలూయా. మరి సర్వశరీరులు కూడా ఆయన యొద్దకు వచ్చి రావాల్సిన వారే. ఏనాటికైనా ఎంత ప్రగల్భాలు పలికినా, ఎంత గర్వపు మాట్లాడినా, ఎంత పెచ్చిరిలినా ఈ లోకంలో అన్నీ ఉన్నాయని గర్వపడిన ఆఖరి క్షణంలో మరణ సమయంలోనైనా సరే దేవా దేవుడా అనాల్సిందే. దేవుడు లేడు అని మూర్ఖులు అంటూ ఉంటారు. అటువంటి వారు కూడా లాస్ట్లో శరీర బాధ భరించలేక దేవా దేవుడా ఎక్కడున్నావు దేవుడా అని అరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా అనుభవం, నాకు చాలామంది పేషెంట్ల దగ్గర నేను పరిచర్య చేశాను, ప్రార్థనలు చేశాను. వారికి నా స్వహస్తాలతో నేను ఎంతో సేవ చేస్తున్నాను. వారి అరిచే అరుపులు, వారు చేసే ఆక్రందన, దేవా నేను పాపిని అని చెప్పయ్యా అని నేను లాస్ట్లో కూడా చెప్పించిన దాన్ని నేను అనేక మందితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రార్థనను ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. హల్లెలూయా. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఇక్కడ వరకు చూద్దాం. మరి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎవరినైతే ఆయన ఆజ్ఞ ఉంటేనే, ఆయన చిత్తం ఉంటేనే మనం ఆ పరిశుద్ధ ఆలయంలో మనం అడుగు పెట్టగలుగుతాం. లేదంటే ఆయన చిత్తం లేకపోతే మనసు ఉండదు. ఇక్కడ మనసు రాదు మనకి. ఆలయానికి వెళ్ళడానికి పరుగులు పెట్టి వెళ్ళేవాళ్ళు దేవుని చిత్త ప్రకారమే పరుగులు పెడుతూ ఉంటారు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకున్న వాడు మాత్రమే దేవాలయానికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబాలుగా రెండమ్మ అంటే కుటుంబాలు అందరూ వస్తున్నారా? రావట్లేదు. భర్తలు రారు, ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు చర్చిల్లో. ఎందుకని? కుటుంబ భారం, పిల్లలను సరిగా నడిపించుకుంటా, ఎన్ని విషయాల్లో కూడా స్త్రీలకు ఎక్కువ బాధ్యత ఉంది కుటుంబ విషయంలో. పురుషుడేమో బయట పనులు చూసుకుంటూ ఉంటాడు, కానీ దేవుని దగ్గరికి రమ్మంటే మాత్రం చస్తే దేవుని ఆలయానికి రారు. ఇక్కడ చూడండి, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అనేక మంది ఎంతమంది అయితే వస్తున్నారు, వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాటు వల్లనే ఆలయానికి వస్తున్నారని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. మరి మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం